పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. కులగణన సర్వే వివరాల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది సర్కార్. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది సర్కార్. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఓవైపు కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చే నెలలో హియరింగ్ ఉంది. డిసెంబర్ 2వ వారం వరకు ఈ ప్రక్రియనంతా సవ్యంగా ముగించి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని యోచిస్తోంది. కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు ప్రభుత్వం ఇవ్వనుంది. సర్వేకు సంబంధించి అందులోని వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంతవరకు పెంచవచ్చనే దానిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ చివరిలోగా పూర్తి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం లేదా డిసెంబర్ చివరిలోనే స్కెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్ నిర్వహించవచ్చనే చర్చ జరుగుతోంది. 4,000 నుంచి 5,000 గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకొని గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్ చేసింది. స్కెడ్యూల్ రిలీజ్ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను తీసుకోనుంది. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి.